వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర జెండాలు వెలిసిపోయాయా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కామ్రేడ్ల పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి కారణం ఏంటి? అధికార ప్రతిపక్షంలో ఉన్న పెద్ద పార్టీల నేతలు 2 సీట్లు విదల్చలేకపోతాయా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కలిసి పోటీ చేస్తామంటూనే ఉభయ కమ్యూనిస్టులు ఎవరి దారి వారు ఎందుకు వెతుక్కుంటున్నారు? ఒక్క సీటు కోసం కూడా దిగజారిపోతున్న పరిస్థితిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? గతంలో పేదల కోసం పోరాడిన 2 పార్టీలు ఇప్పుడు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారనే విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నారు? వాచ్ ఇట్. తెలంగాణలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల కోసం, సీట్ల కోసం కొంతకాలం బీఆర్ఎస్ కు ఊడిగం చేశాయి. కేసీఆర్ అడక్కపోయినా మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బేషరతు మద్దతు ఇచ్చేసిన కమ్యూనిస్టు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటారని ఆశపడ్డాయి. అయితే ఎన్నికలకు చాలా ముందుగానే కమ్యూనిస్టులతో పొత్తు లేదని, కావాలంటే 2 ఎమ్మెల్సీ సీట్లు పారేద్దామని కేసీఆర్ తమ పార్టీ నేతలతో అన్న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంత అవమానం పొందిన బీఆర్ఎస్ తో పొత్తు కోసం చివరిదాకా కామ్రేడ్లు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. చివరకు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేయడంతో కమ్యూనిస్టులతో పొత్తు లేవని క్లారిటీ ఇచ్చినట్లయింది. బీఆర్ఎస్ చీకొట్టేసిన తర్వాత కామ్రేడ్లు ఏమీ ఫీల్ కాకుండా చాలా కూల్ గా కాంగ్రెస్ వైపు తిరిగి యాచన మొదలు పెట్టారు. బీఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేకత ఉందని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం ఒంటరి పోరుతోనే అధికారంలోకి రావచ్చునని అనుకుంది. అయినా కామ్రేడ్లు వెంటపడటంతో సరేలే వాళ్ళని కూడా కలుపుకుపోతే పోయేదే ఉందని కామ్రేడ్లతో పొత్తుకు సై అంది. అయితే సిపిఐ, సిపిఎంలకు చెరొక అసెంబ్లీ స్థానం మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకోవడంతో సిపిఎం అవమానంగా భావించి మీ పొత్తు వద్దు, మీరు వద్దు అని కట్టిఫ్ చెప్పేసింది. సిపిఐ మాత్రం చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకొని కాంగ్రెస్ విధించిన ఒక్క సీటే మహాప్రసాదం అనుకొని పొత్తులో ఉండిపోయింది. అసెంబ్లీ సీటుతో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ ఇస్తానంది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీ అయ్యే వాటిలోనే ఒకటి సిపిఐకి ఇస్తానంది. అయితే ఇప్పుడు సమీకరణాలు మారిపోయి ముందుగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ లో ఆశావాహులకు ఇవ్వడానికి రెడీ అవుతోంది. కాంగ్రెస్ తో పొత్తు వద్దనుకున్న సిపిఎం పోటీ చేసిన 19 నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు గల్లంతు కావడంతో చతికిల పడింది. కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే 2 కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని అనుకున్నాయి. కాకపోతే సిపిఐ ఒక సీటు కోసం కాంగ్రెస్ తో ఉండిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ను మనస్ఫూర్తిగా ఏమీ అనలేని, గట్టిగా అడగలేని దయనీయ స్థితిలో సిపిఐ ఉండిపోయింది. కాంగ్రెస్ ను వద్దనుకున్న సిపిఎం అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టగలిగే స్వేచ్ఛను మిగుల్చుకుంది. అంతకు మించి తెలంగాణలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు పెద్దగా సీన్ లేకుండా పోవడం విషాదమే అంటున్నారు వామపక్ష మేధావులు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ అసలు కమ్యూనిస్టు పార్టీలు అనేవే ఉన్నాయా అన్న అనుమానాలు వచ్చేలా వాటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఏపీలో ఒకసారి కాంగ్రెస్ తోనూ మరోసారి టీడీపీతోనూ పొత్తులు పెట్టుకుని కాసిని సీట్లు బేరం ఆడుకొని కొన్ని పదవులు సొంతం చేసుకుని కాలక్షేపం చేసిన కామ్రేడ్లు రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు కొరగాకుండా పోయారు? 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు బోనియే కొట్టలేదు. 5 ఏళ్ల తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ కామ్రేడ్లు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల తర్వాత గత 4.5 ఏళ్లలో ఏపీలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉనికి చాటుకోలేకపోయారు. అంత దీనస్థితిలోనూ పేదల పక్షాన ఉండాల్సిన కమ్యూనిస్టులు ఆ పేదలను వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు వత్తాసు పలికాయి. ఏపీలో శాసన రాజధాని అమరావతిలో బడుగు బలహీన వర్గాలతో పాటు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నడుం బిగిస్తే అక్కడ ఆ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టీడీపీ నేతలు దుర్మార్గమైన పిటిషన్ ఒకటి హైకోర్టులో వేసి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. దానిపై సర్వత్రా విమర్శలు వచ్చిన 2 కమ్యూనిస్టు పార్టీలు ఆ పిటిషన్ పై గాని టీడీపీ దురహంకారం పైన పల్లెత్తు మాట అనలేదు సరికదా, అదేమీ తప్పు కాదన్నట్లు మౌనంగా ఉండిపోయాయి. సిపిఐ అయితే చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానికి సై అంటూ టీడీపీ అనుకూల రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తోంది. దీనికి కారణం వచ్చే ఎన్నికల్లో టీడీపీ తమతో పొత్తుకు సై అంటుందేమోనన్న ఆశ ఒక్కటే. అయితే చంద్రబాబు మాత్రం జనసేన, బీజేపీలతో కలిసి ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ 3 పార్టీలు కలిస్తే కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేయక తప్పదు. మొత్తానికి సిద్ధాంతాల పునాదులపై ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు సీట్ల రాజకీయాల్లో మునిగి పరువు పోగొట్టుకున్నాయి. వాటి అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది.